సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు ఉన్నారు. అని వారితో మాట్లాడదాం. సార్, సాయిరామ్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్స్ అండి. సో ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మాట్లాడుకునే ముందు అసలు ఫస్ట్ అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ స్టేటస్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ ఇది ఎన్ఆర్ఐలకు ఎలా ఉపయోగపడుతుంది? సో అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ అంటే ఎవరికైతే ఫైనాన్షియల్ స్ట్రెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఈ పెట్టుబడిలో ఉన్న రిస్క్ని ఎక్కువగా భరించగలరో వాళ్ళనే అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ అంటారు. వీళ్ళకి ఇట్ కెన్ బి అన్ పర్సన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. అంటే మనకి హెచ్యుఎఫ్లో కూడా తీసుకోవచ్చు, కంబైన్డ్గా తీసుకోవచ్చు, నెక్స్ట్ ఏదైనా కంపెనీ పేరు మీద కూడా తీసుకోవచ్చు. సింపుల్గా మనం పర్సన్ లెవెల్లో మాట్లాడుకుందాం. సో వీళ్ళకి ఏంటంటే నార్మల్ పీపుల్కి అందుబాటులో లేని కొంచెం కాంప్లెక్స్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్కి ఎంట్రీ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే రిస్క్ ఎక్కువ ఉన్న పెట్టుబడులను అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ అనొచ్చు. సో వీళ్ళకి మెయిన్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే కనుక ఫస్ట్ ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 crores కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే. ఎవరికైతే శాలరీ కనుక 2 crores అబవ్ ఉన్నా లేదా బిజినెస్ ఇన్కమ్ అన్ని కలుపుకొని 2 crores అబవ్ ఉన్నా కానీ స్ట్రైట్ అవే వాళ్ళు ఈ ఎలిజిబిలిటీని ఫుల్ఫిల్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక 7.5 crores నెట్వర్త్ ఉండాలి. ఈ 7.5 crores కూడా సగం అనేది ఫైనాన్షియల్ అసెట్స్లో ఉండాలి. థర్డ్ క్రైటీరియా ఏంటంటే ఇది క్లబ్ చేసి ఉంటుంది, ఇన్కమ్ ప్లస్ నెట్వర్త్ క్రైటీరియా. ఇన్కమ్లో ఏంటంటే మినిమం 1 crore ఉండాలి, ప్లస్ 5 crores నెట్వర్త్ ఉండాలి. ఈ నెట్వర్త్లో కూడా మళ్ళీ సగం అనేది ఫైనాన్షియల్ అసెట్స్లోనే ఉండాలి. సో ఈ ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాళ్ళు అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ స్టేటస్కి అర్హులవుతారు. సో ఈ కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చింది అంటే కనుక వీళ్ళు రిస్క్ని కొంచెం ఎక్కువగా అర్థం చేసుకోగలరు. జనరల్గా 1 CR 2 CR ఇన్కమ్ ఉంది అంటే కనుక వాళ్ళు కొంచెం సీనియర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ కొంచెం ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు కానీ అయి ఉంటారు. వాళ్ళకి ఆ రిస్క్ తీసుకునే కేపబిలిటీ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఒక 1 CR ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 5 lakhs పోయినా కానీ పెద్దగా లాస్ ఉండదు. అదే నార్మల్ పర్సన్కి అయితే కనుక ఆ రిటైల్ ఇన్వెస్టర్కి అయితే వాళ్ళకి ఆ సంపాదన తక్కువ ఉంటుంది కాబట్టి ఆ లాస్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ప్రోడక్ట్ అనేది కొంచెం డీప్గా అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు. సో దానికని చెప్పేసి సెబీ ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఇది వెస్టర్న్ వరల్డ్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది, మనకు కూడా తీసుకొచ్చింది. వీళ్ళు ఎలాంటి వాటిలో మెయిన్గా ఇన్వెస్ట్ చేస్తుంటారంటే ఏఎఫ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్, మెయిన్గా కేటగిరీ 1, కేటగిరీ 2. మన రిటైలర్స్ ఏంటంటే కేటగిరీ 3లో ఎక్కువ పెడుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కేటగిరీ 1 కానీ కేటగిరీ 2 కానీ మెయిన్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ స్టార్టప్ కానీ ఏంజల్ ఇన్వెస్టర్స్గా కానీ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఏంజల్ ఇన్వెస్టర్గా మారైనా పెడతారు, లేదా ఒక గ్రూప్ ఆఫ్ కన్సార్టియంగా అయినా ఏర్పడి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రైవేట్ ఈక్విటీ. సో స్టాక్ మార్కెట్లో అందుబాటులో లేని కంపెనీస్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇట్ కెన్ బి దే కెన్ బై ఈక్విటీ లేదా డెట్ ద్వారా కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి. బాండ్స్లో కూడా మనకి పుటబుల్ బాండ్స్, కాలబుల్ బాండ్స్ అని ఉంటాయి. సో ఇలాంటి కొంచెం నార్మల్గా బాండ్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం, మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి పుటబుల్ బాండ్ అంటే ఏంటంటే ఇన్వెస్టర్కి రైట్ ఉంటుంది, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇష్యూర్ మనీ ఇవ్వాలి. ఇది ఏంటంటే నార్మల్ వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎఫ్డీ చేస్తే మెచ్యూర్ అయినప్పుడే వస్తుంది, లేదా ఏదైనా బాండ్ కొనుక్కుంటే మార్కెట్లో అది మెచ్యూర్ అయినప్పుడే వస్తుంది, లేదా మనకు సెకండరీ మార్కెట్లో అమ్ముకోవాలి. బట్ ఈ స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే పుటబుల్ బాండ్స్ అంటే డైరెక్ట్గా నాకు అవసరం ఉంది లేదా మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు నేను ఇష్యూవర్కే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎస్ఐఎఫ్స్ పెడతారు. నెక్స్ట్ పిఎంఎస్, గిఫ్ట్ సిటీ, ఇలాంటి వాటిలో మెయిన్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్స్కి అయితే కనుక ఎలిజిబిలిటీగా మినిమం 1 crore 50 lakhs ఇలా ఉంటూ ఉంటాయి. సో ఎవరైతే అక్రెడిటర్ స్టేటస్లో ఉంటారో వీళ్ళు తక్కువ ఎంట్రీ బ్యారియర్తోనే వీళ్ళు రావచ్చు. మీరు చూసినట్లయితే అన్ని ప్రొడక్ట్స్లో కూడా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రిటర్న్ కూడా మనకి ఎక్కువగా వస్తుంటుంది. సో ఈ పైన ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చూస్తే కనుక లిక్విడిటీ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు. నేను స్టార్టప్లో ఇన్వెస్ట్ చేశాను, నాకు ఈజీగా లిక్విడిటీ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ మేకింగ్ ఛాన్స్ చాలా ఎక్కువ. ఆ కంపెనీ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, వర్కౌట్ అవ్వకపోతే కనుక నేను పెట్టిన పెట్టుబడి మొత్తం పోవచ్చు. సో ఆ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది మనకి పబ్లిక్లో అంతగా అవైలబుల్ ఉండదు. అదే లిస్టెడ్ కంపెనీస్ అయితే కనుక మనకి ఇన్ఫర్మేషన్ స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా అవైలబుల్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ డేటా మొత్తం తీసుకోవచ్చు.
బట్ ఇఫ్ ఐ ఇన్వెస్ట్ వయా గిఫ్ట్ సిటీ, చాలా మందికి ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ లేదు ప్రెసెంట్. నేను పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేశాను, ఆ పిఎంఎస్ మేనేజర్ చెప్పిందే మనం తీసుకోవాలి. అంతగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే బయట మార్కెట్లో లేదు. సో ఇన్ఫర్మేషన్ తక్కువ ఉన్న ప్రొడక్ట్స్లో వీళ్ళు మెయిన్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకొచ్చి 10 crores ఉంది ఆయనకి నెట్వర్క్, అందులో ఒక 1 CR తీసుకొచ్చి ఒక 5 స్టార్టప్స్లో పెట్టాడు. అందులో ఒక స్టార్టప్ క్లిక్ అయితే బాగా మనీ వచ్చింది, కానీ మిగతా 4 పోయే ఛాన్స్ కూడా ఉంది. సో నేను 2024లో చూశాను, ఒక ఏంజల్ ఇన్వెస్ట్మెంట్లో ఒక అతను 25 lakhs పెట్టాడు. అందులో ఓన్లీ 2 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే బాగా పెరిగింది, మిగతా అన్నీ నార్మల్గా ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి ఆఫ్టర్ 3-4 years తర్వాత కూడా. సో ఈ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇట్లాంటి ప్రొడక్ట్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ దానికి కౌంటర్ సైడ్ ఏంటంటే వర్కౌట్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో 2010లో 10 lakh rupees ఇచ్చిన వాళ్ళకి 2020లో వాల్మార్ట్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 100 crores పైన వచ్చింది. సో ఆ ఏంజల్ ఇన్వెస్టింగ్ అంత ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయగలదు ఇఫ్ ఆ మోడల్ కనుక వర్క్ అయితే, ఆ పెట్టిన కంపెనీ కనుక వర్క్ అయ్యి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. రైట్. ఇప్పుడు ఈ అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ స్టేటస్ ఉన్న వాళ్ళని సెబీ వీళ్ళకి సంబంధించి ఎటువంటి ఫ్రేమ్వర్క్ ఇచ్చింది, అండ్ వీళ్ళకి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, అండ్ వీళ్ళని ఏ విధంగా క్లాసిఫై చేస్తుంది యాజ్ పర్ ద ఇండియాలో మనకి సెబీ కంట్రోల్ అయితే? సో అక్రెడిటెడ్ ఇన్వెస్టర్స్కి వీళ్ళకి మెయిన్గా అక్రెడిటేషన్ ఏజెన్సీస్ అని ఉంటాయి. వీళ్ళకి మెయిన్గా రిజిస్ట్రేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఈ అక్రెడిటెడ్ స్టేటస్ అనేది 1 year or 2 years మాత్రమే వస్తుంది. ఎవ్రీ ఇయర్ దాన్ని మనం రెన్యూ చేసుకుంటూ ఉండాలి. ఈ స్టేటస్ వల్ల ఉండేది ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసే ప్రొడక్ట్స్ని నార్మల్గా సెబీ నార్మల్గా రెగ్యులేట్ చేసినంత టైట్గా రెగ్యులేట్ చేయదు. సో ఆ ఎంట్రీ బ్యారియర్స్ కానీ ఆ మినిమం కమిట్మెంట్స్ కానీ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా కొత్త ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ చేయాలనుకుంటున్నారు, సో డైరెక్ట్గా రిటైల్ పబ్లిక్ అయితే మనం వెళ్ళలేము, ఎందుకంటే అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఈ అక్రెడిటెడ్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తారు, వీళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉంటాయి కాబట్టి వాళ్ళు మెయిన్గా ఈ అమౌంట్స్ చిన్న అమౌంట్స్తో టెస్ట్ చేస్తూ ఉంటారు. సో నార్మల్గా మనకి హైదరాబాద్లో ఫ్యామిలీ ఆఫీసెస్ అని ఉంటాయి. సో ఫ్యామిలీ ఆఫీస్ అంటే కనుక ఒక పర్సన్ యొక్క వెల్త్ని ఆ ఫ్యామిలీ ఆఫీస్ మెయింటైన్ చేస్తుంటాయి. అవి నార్మల్గా అక్రెడిటెడ్ స్టేటస్ పొందుంటాయి. ఇప్పుడు మనకి గిఫ్ట్ సిటీ 2 years బ్యాక్ కొత్తగా వచ్చింది, అది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏం చేశారు, ఏఎఫ్ మోడల్లో వచ్చారు. ఏఎఫ్ మోడల్లో రావడం వల్ల ఏమవుతుందంటే ఎంట్రీ బ్యారియర్ 1 crore ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక అక్రెడిటెడ్ ఇన్వెస్టర్స్ నుంచి తక్కువ అమౌంట్లో తీసుకోవచ్చు. సో వీళ్ళకేంటంటే ఆ కేపబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెబీ కూడా కొంచెం లీనియన్స్గానే ఇచ్చింది రూల్స్. రైట్. అండ్ వీళ్ళకి ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది అసలు? ట్యాక్సేషన్ నార్మల్ ట్యాక్సేషన్ లాగే ఉంటుంది. సో సేమ్ ప్రోడక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పిఎంఎస్లో పెట్టారు, ఈక్విటీ ట్యాక్సేషన్ వర్తిస్తుంది. వాళ్ళు ఏఎఫ్లో పెట్టారు, ఏఎఫ్ ట్యాక్సేషన్ వస్తుంది. కేటగిరీ 1 అయితే కేటగిరీ 1, 3 అయితే పాస్ త్రూ స్టేటస్. సో ట్యాక్సేషన్లో వీళ్ళకి ఎటువంటి మినహాయింపులు లేవు, కేవలం ఆ మినిమం అమౌంట్స్ మాత్రమే మనకి మినహాయింపు ఉంది. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ని వాళ్ళు ఎక్కువగా అర్థం చేసుకోగలరు కాబట్టి ఆ మినిమం అమౌంట్స్ మాత్రం తగ్గించారు. ట్యాక్సేషన్లో ఎటువంటి మినహాయింపు లేదు. మీరు ఎంత ట్యాక్స్ కడతారో నేను ఎంత ట్యాక్స్ కడతాను, అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ కూడా అంతే ట్యాక్స్ కడతారు. సో ఎటువంటి తేడా అయితే లేదు. ఇప్పుడు ఒక అక్రెడిటెడ్ ఇన్వెస్టర్గా మార్కెట్లో ఉండాలి అంటే రేపటి నుంచి మనం కూడా అటువంటి ఒక స్టేటస్ని పొందాలి అని కోరుకుంటే తప్పనిసరిగా ఎటువంటి విషయాల పట్ల మనం అవేర్నెస్ కలిగి ఉండాలి? సో అక్రెడిటెడ్ ఇన్వెస్టర్గా ఉండాలి అంటే కనుక మనకి ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చూసుకోవాలి. మోస్ట్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చాలా మంది అయితే నెట్వర్త్ బేసిస్ మీద అయితే వస్తున్నారు. సో నెట్వర్త్ బేసిస్లో మనకి తెలుగు స్టేట్స్లో చూసుకుంటే కనుక చాలా మందికి అయితే రియల్ ఎస్టేట్ ఉంది. సో రియల్ ఎస్టేట్ కాకుండా ఇంకా అదర్ ఫైనాన్షియల్ అసెట్స్లో ఉన్న నెట్వర్త్ని కనుక మనం ఇచ్చిన కమిట్మెంట్కి కనుక మెయింటైన్ చేయగలిగితే కనుక ఈ స్టేటస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే చాలా మంది ఏంటంటే ఈ స్టేటస్ ఒక్కసారి ఇస్తే అలానే ఉంటుంది అనుకుంటారు, అది కాదు. స్టేటస్ ఎవ్రీ ఇయర్ లేదా 2 years 3 years బట్టి వాళ్ళు మనకు ఉన్న క్రైటీరియాని బట్టి ఇస్తూ ఉంటారు. ఈ స్టేటస్ పోకుండా మనం చూసుకోవాలి. ద మూమెంట్ స్టేటస్ పోతే మళ్ళీ మనం మినిమం అమౌంట్స్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. నేను ఒక గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేశాను, జనరల్గా $1.51 lakh పెట్టాలి. అక్రెడిటెడ్ స్టేటస్లో వాళ్ళు $50,000 తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు నేను ఇది పెట్టేసి అలానే వదిలేసి నా స్టేటస్ నేను కోల్పోతే నేను ఆ గ్యాప్ ఫిల్ చేయాల్సి వస్తుంది. సో నేను ప్రతిసారి నా స్టేటస్ ఎవ్రీ ఇయర్ నాకు రెన్యూ అయిందా లేదా, ఆ టైం లోపల రెన్యూవల్ ఉందా లేదా, ఇది మెయిన్గా చూసుకోవాలి. దీనికి మనకి అక్రెడిటేషన్ ఏజెన్సీస్ అయినా బిఎస్సి కానీ సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్ కానీ ఉంటాయి. వీళ్ళకి మనం టైమ్లీ అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది.
అండ్ ఇవి మోస్ట్లీ సెల్ఫ్ సర్టిఫైడ్ గానే ఉంటాయి. మన చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి మన వెల్త్ అనేది సర్టిఫై చేయాల్సి వస్తుంది. సో చాలా మందికి రియల్ ఎస్టేట్ ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ సగం నాన్ ఫైనాన్షియల్ పార్ట్ తీసుకుంటుంది. ఫైనాన్షియల్ పార్ట్లో గోల్డ్ తీసుకోవచ్చు, ఎఫ్డీస్ తీసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ అసెట్స్ ఏమైనా పెట్టేసుకుని మనం ఆ నెట్వర్క్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చూసుకుంటే కనుక సరిపోతుంటుంది. ద మూమెంట్ స్టేటస్ పోతే కనుక మళ్ళీ మనం నార్మల్ ఇన్వెస్టర్ అయిపోతాం. నార్మల్ ఇన్వెస్టర్ అయితే కనుక మిగిలిన బ్యాలెన్స్ అనే అమౌంట్ అనేది మనం పెట్టాల్సి రావచ్చు. సో ఆ టైంలో కనుక మనకి మనీ లేకపోతే రిడెంప్షన్ అనేది ఫోర్స్ఫుల్గా చేయొచ్చు. ఓకే. సో ఆ ప్రోడక్ట్ అప్పుడు మనం ఆ అమౌంట్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ అక్రెడిటెడ్ ఇన్వెస్టర్స్ మన ఎన్ఆర్ఐస్కి ఎందుకు బెనిఫిట్ అని అడిగారు. సో మన ఎన్ఆర్ఐస్ అయితే చూస్తే కనుక మెయిన్లీ ఎన్ఆర్ఐస్ యూఎస్, తెలుగు స్టేట్స్ వాళ్ళు యూఎస్లో ఉంటారు. వీళ్ళకి శాలరీస్ $100K యావరేజ్గా ఎత్తుకుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కలుపుకుంటే $200K కూడా ఉండొచ్చు. నేను పెట్టిన ఫస్ట్ కండిషన్ ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ 2 crores ఉండాలి. దాన్ని ఈజీగా క్రాస్ చేస్తారు. ఒకవేళ లేదు అనుకుంటే 1 crore + 5 crores నెట్వర్క్. చాలా మంది ఎన్ఆర్ఐస్ అయితే కనుక వాళ్ళకి ప్రైమరీ హోమ్ ఉంటుంది, నెక్స్ట్ కొంత పొలాలు కానీ స్థలాలు కానీ కొనుక్కొని ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ అక్రెడిటెడ్ స్టేటస్ని వాళ్ళు ఆల్రెడీ పొందుంటారు ఎలిజిబిలిటీ దాటేసి. ఇప్పుడు వాళ్ళు కనుక అక్రెడిటెడ్ స్టేటస్ని కనుక అప్లై చేసుకుని ఉంటే కనుక వాళ్ళు నార్మల్ ఇన్వెస్టర్స్కి దొరకని ప్రీమియర్ ఆప్షన్స్ వాటిలో ఇన్వెస్ట్ చేయగలరు. ఓన్లీ మనకేంటంటే ఇవి ఏంజల్ ఫండ్స్లో పెట్టగలరు. ఏంజల్ ఫండ్స్ 25 lakhs మాత్రమే. అక్రెడిటేషన్ ఓన్లీ ఫండ్స్ ఉంటాయి, వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండ్లు ఉంటాయి. ఆ ఓన్లీ కొంత ఫండ్స్ అయితే అక్రెడిటెడ్ ఇన్వెస్టర్స్ కోసమే లాంచ్ చేస్తారు. ఇలాంటి వాటిలో టెస్ట్ చేయొచ్చు. సో మనకున్న వెల్త్లో ఒక 5%, 10% ఇలాంటి హై రిస్క్ అండ్ హై రిటర్న్ వచ్చే వాటిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో జొమాటో లాంచ్ అయినప్పుడు షేర్ హోల్డర్స్కి ఎంతో ప్రాఫిట్ వచ్చింది. సో జొమాటో కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఆ తర్వాత నుంచి చిన్న చిన్న సిరీస్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసేది ఏంజల్ ఇన్వెస్టర్సే. ఆ తర్వాత వీసీస్ వస్తారు. వీసీస్ అంటే వాళ్ళకి ఉండే క్లయింట్స్ ఎవరు? ఇలాంటి అక్రెడిటెడ్ ఇన్వెస్టర్సే. సో ఆ రిటర్న్ ఎక్కువ వచ్చే ఆపర్చునిటీస్కి అయితే మనకి స్కోప్ ఉంటుంది. అండ్ నార్మల్గా మనం ఎక్కువ అమౌంట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో మనకేంటంటే వెల్త్ ఎక్స్ప్లోర్ అయ్యే ఆపర్చునిటీస్ ఇక్కడైతే ప్రెజెంట్ అయి ఉంటాయి. జస్ట్ మనం ఆ ఎలిజిబిలిటీని కంప్లీట్ చేసుకొని జస్ట్ డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసుకుంటే కనుక ఇలాంటి కాంప్లెక్స్ ఆపర్చునిటీస్లోకి మనం ఎంటర్ అయ్యి మన వెల్త్ని మనం ఎన్నో రెట్లు పెంచుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ అ నార్మల్ మ్యూచువల్ ఫండ్ ఆర్ పిఎంఎస్. సో ఈ నార్మల్ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి ట్రెడిషనల్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్గా ఉంటుంది. మీరు చూస్తే కనుక లాస్ట్ 2 years ఇండియన్ మార్కెట్స్ హ్యావెంట్ గివెన్ ఎనీ రిటర్న్, బట్ గ్లోబల్ మార్కెట్స్ రిటర్న్ బాగా ఇచ్చాయి. సో నేను గ్లోబల్ మార్కెట్స్లో కూడా పెట్టే నాకు స్కోప్ ఉంటుంది ఏఎఫ్ ద్వారా. సో ఇలాంటి డైవర్సిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇఫ్ యూ గో విత్ అన్ ప్రైవేట్ ఈక్విటీ, నార్మల్గా మనకి వాల్యుయేషన్ అనేది ఎవ్రీ మూమెంట్ ఉండదు కాబట్టి మనం మెయిన్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ పడినా కానీ మన టోటల్ నెట్వర్క్ అనేది కదలకుండా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10% గోల్డ్లో పెట్టుకున్నాను, 10% ప్రైవేట్ ఈక్విటీ పెట్టుకున్నాను, నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ 30% పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, మ్యూచువల్ ఫండ్స్ నార్మల్గా ఒక 15% పడింది. సో ఆ 30%లో ఉన్న 15% మాత్రమే పడుతుంది. అంటే టిపికల్లీ ఒక 4-5% మాత్రమే పడుతుంది. అదే అలా కాకుండా నేను నార్మల్గా అందరిలాగా చేస్తానంటే 50% నేను మ్యూచువల్ ఫండ్స్లోనే పెడతానంటే కనుక అప్పుడు మనకేంటంటే స్కోప్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. బికాస్ దే విల్ ఇన్వెస్ట్ మోస్ట్లీ ఇన్ ఇండియాస్ టాప్ 1000 కంపెనీస్, బట్ ఆపర్చునిటీస్ ఆర్ బియాండ్ దట్. ఆ బియాండ్ ఆపర్చునిటీస్ కోసం ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి ఈ స్టేటస్ అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది ఎంట్రీ పాయింట్ కింద. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రామ్ గారు. అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ స్టేటస్ అంటే ఏంటి, సో ఇది అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్న దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.